ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. ఎవరికి అప్పచెప్పారండి? ఫిలిష్తీయులు. ఇశ్రాయేలీయులు అందరూ ఏంటండి? సున్నత పొందిన వారు. ఫిలిష్తీయులు సున్నత లేని వారు. అంటే మనం చేసేది, మనం అన్యుల కింద పనిచేస్తున్నాం అండి. ఈ రోజుల్లో చూసినట్లయితే మనం దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు అయినప్పుడు కూడా అనేక దేశాలకు వెళ్ళి బానిసత్వం వహిస్తున్నాం. అంటే ఇది దేవుడు అప్పచెప్తేనే కానీ మనం వాళ్ళ కింద పనిచేయమండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి అండి ఎలా ఉన్నారండి? ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి మరలా దోషులు కాగా 40 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతిలో, సున్నత పొందని వారి చేతిలో ఉన్నారండి. ఫిలిష్తీయుల గురించి తెలుసు కదండి మీకు. ఫిలిష్తీయులు బహు బలాఢ్యులు. వాళ్ళు చూస్తేనే మనకి భయం వేస్తుందండి. అంత యుద్ధశూరులు, అంత హైటు, పర్సనాలిటీ ఉన్న వ్యక్తులండి. ఫిలిష్తీయుల్లో నుంచి వచ్చినోడే గొలియాతు, తెలుసు కదండి ఆ గొలియాతు. అటువంటి చేతికి యెహోవా ఆ ప్రజలను అప్పగించాడండి. ఆ ప్రజలకి అప్పగించినప్పుడు అప్పుడు దాను వంశస్థుడైన జొరియా పట్టణస్థుడు మనోహకు పుట్టినవాడు సంసోను. ఎవరు పుట్టాడండి? సంసోను మనోహకి. మనోహ భార్య గొడ్రాలు. ఆమెకి పిల్లలు లేరండి. చాలా కాలం కింద నుంచి పిల్లలు లేరు. అప్పుడు యెహోవా ఆ స్త్రీకి ప్రత్యక్షమైనప్పుడు నువ్వు గర్భవతివై కుమారుని కందువు అండి. ఇదే మాట దోత ఎవరికి చెప్పిందండి? కొత్త నిబంధనలో ఎలిజబెత్ కూడా ఇదే మాట చెప్తుందండి. అప్పుడు ఏం చేస్తారంటే, ఒకవేళ నువ్వు కుమారుని కంటావమ్మా, ఆ కుమారుడు పుట్టినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే ఒక ద్రాక్షరసం తాకూడదు, ఒక మద్యమును ముట్టకూడదు, అంటే అపవిత్రమైన దేన్ని ముట్టకూడదు. నువ్వు పవిత్రంగా ఉండాలి. ఒక కుమారుని కంటున్నావంటే నువ్వు అవన్నీ వదులుకోవాలి. ఫిలిష్తీయుల దేశం ఎటువంటిదంటే విగ్రహారాధనకి బాగా దగ్గర గల దేశం. వాళ్ళు విగ్రహాలకి ప్రతీది అర్పించగల దేశం అది. అటువంటి దేశంలోంచి ఈ సంసోను పుట్టాడు. వాళ్ళ తల్లి ఏం చేయాలంటే ఏ మద్యం ముట్టకూడదు, ద్రాక్షారసం తాకూడదు, అపవిత్రమైన దేన్ని ముట్టకూడదు. అతడు దేవుడి కొరకు ఏర్పాటు చేసిన నజీరుగా చేయబడినవాడే. నజీరు అనగా వ్రతము అని అర్థం. వ్రతము అనగా ప్రతిష్టత. మనందరం దేవుడికి ప్రతిష్టత చేయబడినవాడు. మనము ఇతరుల వాళ్ళే కాక మనం ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారు. మనం ఇతరులు ఆచరించినట్లు మనం ఆచరించకూడదు. ప్రతిదీ దేవుడికి ఇష్టపూర్వకంగా నడుచుకోవాలి. అటువంటి దేశంలో ఎవరు పుట్టారండి? సంసోను. అతని పుట్టిన మొదలుకొని అతని తల మీద మంగళకత్తి వేయలేదు అంటే అతని తలలోనే ఉంది అంత శక్తి. దేవునికి స్తోత్రం. దేవుడు మనిషిని ఎలా నిర్మించాడండి? మట్టితో, నేల మట్టితో మనం నిర్మిస్తే భార్యని ఎముకతో. భర్త మట్టి లాంటి వాడు, భార్య గట్టిది. అంటే భార్య మాటకే మన మట్టి కరిగిపోతుందండి. భార్య ఎటువంటి పరిస్థితుల్లోనన్నా ఆడి మాట వినిపించుకోకపోతే ఏదో రకంగా లోపరుచుకోగలిగే శక్తి భార్యకు ఉంది. అంటే మగాడికి అటువంటి శక్తి లేదు. అంటే ఒకటి పదవీకాంక్ష, రెండోదిగా స్త్రీకాంక్ష, మూడోది ధనాకాంక్ష. నువ్వు ఏ కాంక్షల్లో పడపోయినా స్త్రీకాంక్షలో ఖచ్చితంగా పడిపోతాడు. ఈ లోకంలో జరుగుతుంది అదంతా, ప్రతిదీ ఇలాగే జరుగుతుందండి. సంసోను బలవంతుడే. అంటే బలవంతుడైనప్పుడు నాజీరు చేయబడ్డవాడు, దేవుడి కోసమే ప్రతిష్ఠ చేయబడినవాడు. అతడు ఎలాగ ఉండాలండి? యథార్థంగా దేవుడి కోసం బ్రతకాలి. బ్రతికినప్పుడు కూడా ఎందుకు పుట్టించాడు అనుకుంటండి? ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించడానికి విమోచకుడిగా పుట్టించాడు. అటువంటి వాడు ఏం చేశారు చూడండి. ఆ బాలుడు చూడండి, అదే అధ్యాయం నేను ఫాస్ట్గా త్వరగా ముగించేస్తాను.
13వ అధ్యాయం 24వ వచనం చదువుతాను. ఆ తరువాత బాలుడు ఆ